వాహనదారులు వాహనాలను నడిపే సమయంలో తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలలో భాగంగా చిత్తూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్ నందు ఆర్టీఓ కార్యాలయం నుండి మోటార్ వాహనాల ర్యాలీని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ డీటీసీ నిరంజన్ రెడ్డితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 15 నుండి ఫిబ్రవరి 16 వరకు సడక్ సురక్ష అభియాన్ కింద రోడ్డు భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపాలని, మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా వాహనాలను నడపడం చేయకూడదని తెలిపారు. గత 3 సంవత్సరాల కాలంలో సంభవించిన రోడ్డు ప్రమాదాలు, మరణాలలో ద్విచక్ర వాహనదారులు అధిక సంఖ్యలో మరణించినట్లు గణాంకాలు తెలుపుతున్నాయన్నారు. యువత మత్తు పానీయాలు సేవించడం, అతివేగంగా వాహనాలను నడపడం ద్వారా మరణాలు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయన్నారు. రోడ్డు భద్రత చర్యలో జాతీయ రహదారులపై బ్లాక్ స్పాట్లను గుర్తించి జాగ్రత్త చర్యలు చేపడతామని, అలాగే గుంతలను పూడ్చడం, పెండింగ్లో ఉన్న రోడ్డు పనులను పూర్తి చేస్తున్నామన్నారు. ఒక నెల ప్రోగ్రాం జిల్లా వ్యాప్తంగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం క్రింద చిత్తూరు జిల్లా వాసులందరికీ ఒకటి విజ్ఞప్తి: ట్రాఫిక్ నియమ్స్ పాటించేయాలి, హెల్మెట్ వేయాలి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు, ర్యాష్ డ్రైవింగ్ ఎవరైనా చేయకూడదు. ఒక 3 సంవత్సరం డేటా చూస్తే 2021, 22, 23, 24 మరియు 24, 25 డేటా చూస్తే జిల్లాలో సుమారుగా 350 మరణం జరిగింది. ఈ 350 మరణం చూస్తే 50% మరణం 2 వీలర్స్లో అయినాయి. ఇంకా కాకుండా ఈ 50% మరణంలో 70 నుంచి 80% చూస్తే యూత్ ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేస్తే అక్కడ మరణం జరిగినాయి. సో ఇది ఒక పెద్ద సమస్య. జిల్లాలో టైం టు టైం నేషనల్ హైవే కానీ మిగతా రోడ్స్ కానీ ఏమేమి బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది, రెక్టిఫికేషన్ చేయడం జరుగుతుంది, లైట్స్ రిపేర్ కూడా చేయడం జరుగుతున్నాయి. ఎక్కడైనా పెండింగ్ నేషనల్ హైవే పని ఉంటే అది కూడా పూర్తి చేయడం జరుగుతుంది. కానీ హెల్మెట్స్ వేయలేకపోతే, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే, మనం ఎంత బేసిక్లీ ప్రయత్నం చేస్తే ఇవి మనం ఆపలేము. సో ఇది నా నుంచి ఒక విజ్ఞప్తి. దయచేసి అందరూ హెల్మెట్స్ వేయాలి. మీరు మీ ఫ్యామిలీస్ గురించి కూడా ఆలోచన చేయాలి. సో ఈ ప్రోగ్రాం సందర్భంగా ఇక్కడ ఈరోజు ఒక 100 మంది బేసిక్లీ డ్రైవర్స్తో హెల్మెట్ ర్యాలీ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ డీటీసీ ఆఫీస్ నుంచి గాంధీ సర్కిల్ వరకు అవేర్నెస్ కార్యక్రమం కింద సో ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది.